హాయ్ ఫ్రెండ్స్, వన్ గుడ్ టాపిక్. ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ నిజమైన స్నేహం. కథలో ఒక అబ్బాయికి చాలామంది స్నేహితులు ఉంటారు, కానీ వాళ్ళ నాన్నకు మాత్రం ఒక్క స్నేహితుడు మాత్రమే ఉంటాడు. ఒకరోజు తండ్రి కొడుకు ఇద్దరు కూర్చొని నిజమైన స్నేహం గురించి మాట్లాడుతూ ఉండగా కొడుకు నాన్నతో హోదా, డబ్బు, మంచి సర్కిల్ ఉంటేనే నిజమైన స్నేహితులు కదా నాన్న అంటూ నాన్నతో వాదిస్తూ ఉంటాడు. అయితే పద, నీకు ఈరోజు నిజమైన స్నేహం ఏంటో పరిచయం చేస్తా అని అర్ధరాత్రి పూట కొడుకు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొడతారు. అప్పుడు కొడుకు ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చి, నీ పేరు చెప్పే తరచూ ఎప్పుడు బయటికి వెళ్తుంటాడు, నీతో తిరుగుతూ చెడిపోతున్నాడు నా కొడుకు, ఇంకెప్పుడు నా కొడుకుని కలవద్దు అని చెప్పి వెళ్ళిపోతారు. దాంతో అతను చాలా బాధపడతాడు. అయితే తండ్రి అంటాడు, ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అని. ఈసారి ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టంగానే వాళ్ళ నాన్నగారు బయటకు వచ్చి, మా అబ్బాయి ఇంట్లో లేడమ్మా అంటాడు. కానీ నిజానికి వాళ్ళ అబ్బాయి ఇంట్లోనే ఉంటాడు. ఇదేనా స్నేహం అని చెప్పేసి బాధపడుతూ ఉండగా, సరే ఈసారి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం పదా అని నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బయట నుంచి ఒక్కసారిగా వాళ్ళ ఫ్రెండ్ పేరుతో గట్టిగా అరుస్తాడు. అరవంగానే వస్తున్నా అని తిరిగి ఒక కేక అనేది వినిపిస్తుంది. దాంతో వీళ్ళు ఎదురు చూస్తూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్ ఒక గన్ను మరియు డబ్బులు తీసుకొని బయటకు పరిగెట్టుకొని వస్తాడు. రాగానే కొడుకు తండ్రి వాళ్ళ ఫ్రెండ్ని, అంకుల్ మీ చేతిలో ఆ గన్ను డబ్బు ఎందుకు తీసుకొచ్చారు ఈ సమయంలో అంటే, ఈ టైంలో మీ నాన్నగారు వచ్చి మా ఇంటి ముందు నుంచొని గట్టిగా అరిస్తే ఇంకే ఉంది, అతనికి ఏదన్నా డబ్బు సహాయం కావాలి, లేదంటే ఈ సమయంలో ఏదన్నా ఇబ్బంది గొడవలు అయ్యి ఉంటాయని గన్ను తీసుకొని వచ్చా, సరే పదా చూసుకుందాం అని అంటాడు. వెంటనే తండ్రి అంటాడు, లేదురా, మన స్నేహం గురించి నా కొడుక్కి చెప్పాలని ఈ విధంగా చేశాను అంతే అని చెప్పేసి అంటాడు. సో తండ్రి కొడుకులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా నిజమైన స్నేహం అనేది ఇంకా బతికే ఉంది. ఎవరైతే మీకు బెస్ట్ ఫ్రెండ్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.